పునరావృతమయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో అధికార పార్టీలో ఆధిపత్యం పోరు తారాస్థాయికి చేరింది. నేతల మధ్య గ్రూపు తగాదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యాయి. నేతలతో పాటు క్యాడర్ మధ్య ఆధిపత్య పోరు అనూహ్య పరిణామాలకు దారితీస్తుంది. ఇంతకీ ఏది ఆ నియోజకవర్గం? నేతల మధ్య విభేదాలకు అసలు కారణాలేంటి? తెలియాలంటే వాట్స్ ది స్టోరీ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అధికార హస్తం పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. పాత కొత్త నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా కలహాలు సాగుతున్నాయి. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 2 వర్గాలుగా విడిపోయారు. ప్రతిదానికి సై అంటే సై అంటూ పరస్పరం కాలు దువ్వుతున్న సీన్ నెలకొంది. గరమారెడ్డి మండలం రంగంపేటలో 2 రోజుల కిందట తన అనుచరులపై ఎమ్మెల్యే వర్గీయులు దౌర్జన్యం చేశారంటూ సుభాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు. అధికారం అండతో విచ్చలవిడిగా చెలరేగుతున్నారని జనంలో ఎండగట్టే ప్రయత్నం చేశారు. బస్తీమే సవాలంటూ కాల్దువ్వారు. దీంతో ఈ గ్రూపు గొడవలు ఎటు దారి తీయబోతున్నాయన్నది అర్థం కాని పరిస్థితి. మదన్ మోహన్ రావు సుభాష్ రెడ్డికి మధ్య గొడవలు కొత్త కాదు. గత 4 ఏళ్లుగా గొడవలు నడుస్తున్న విషయం లోకల్గా ఓపెన్ సీక్రెట్. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం 2 నేతల మధ్య తీవ్ర స్థాయిలో పోటీపడ్డారు. ఢిల్లీ స్థాయి పరిచయాలతో మదన్ మోహన్ రావు టికెట్ కైవసం చేసుకుని అదే ఊపులో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. తనకు అన్యాయం జరిగిందని సుభాష్ రెడ్డి తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. కాషాయ పార్టీ తరపున పోటీ చేసి మదన్ మోహన్ రావు చేతిలో ఓడిపోయారు. మదన్ మోహన్ రావు ఎమ్మెల్యేగా తిరిగి గెలవడమే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ అంతా ఎమ్మెల్యే చేతిలోకి వెళ్ళింది. దీంతో సుభాష్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో సుభాష్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సుభాష్ రెడ్డి వర్గీయులు కూడా భారీగా ఆయన వెంటే కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడి నుంచే అసలు రచ్చ మొదలైంది. పార్టీలో వచ్చి రావడంతోనే పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో మదన్ వర్గీయుల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేదంటూ మదన్ వర్గీయులు గొడవకు దిగారు. తాజాగా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారంటూ సుభాష్ రెడ్డి బహిరంగ విమర్శలు చేయడం కలకలం రేపింది. అసలే మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ నేతలు ప్రచారం చేసి ఓడిపై హైకమాండ్ వద్ద తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్న తరుణంలో నేతల మధ్య వార్పి రాష్ట్ర పార్టీ నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసినట్లు చెవులు కొరుక్కుంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే బహిరంగ ఆరోపణలు చేయడం పట్ల అధిష్టానం సైతం గుర్రుగా ఉన్నట్లు టాక్. సుభాష్ రెడ్డికి అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. సుభాష్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జిల్లా రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ వ్యవహారంపై ఇంకా ఎమ్మెల్యే స్పందించలేదంటున్నారు ఆయన అనుచరులు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు పార్టీ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు సాధించి అన్ని తానే వ్యవహరిస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ తన వర్గానికి పెద్దపీట వేయించుకున్నారు. పార్టీలోకి తిరిగి వచ్చాక తనకు తన క్యాడర్కు ఎలాంటి ప్రియారిటీ ఇవ్వకపోగా షోకాజ్ నోటీసు జారీపై సుభాష్ రెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారు. సుభాష్ రెడ్డి వర్గానికి నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ మండల కమిటీల్లోనూ అవకాశాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే అనుచరులకి ప్రాధాన్యత కల్పిస్తారనే చర్చ జరుగుతుంది. దీంతో తమ పరిస్థితి ఏంటని సుభాష్ రెడ్డి వర్గీయులు తలలు పట్టుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మదన్ మోహన్ రావు సుభాష్ రెడ్డిల మధ్య ఏళ్లుగా ఉన్న విభేదాలు గత ఎన్నికల టైంలో టికెట్ విషయంలో మరింత ముదిరి పాకనబడ్డాయి. ఆ తర్వాత నామినేటెడ్ పదవుల అంశం మరింత అగ్గిరాజేసినట్లు తెలుస్తోంది. దీంతో నేతల మధ్య గొడవలు సద్దుమణిగే పరిస్థితులు కనిపించకపోగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశం మరిన్ని గొడవలకు కారణమయ్యే పరిస్థితి ఏర్పడినట్లు టాక్ జరుగుతోంది. మొత్తానికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యే నియోజకవర్గ నేత మధ్య విభేదాలు షోకాజ్ నోటీసు జారీతో మరింత రగులుకోవడానికి దారితీస్తాయా, లేక రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సర్దుబాటు చేస్తుందా? విభేదాలు పరిష్కారం కాకపోతే మరింత పెరిగి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందా? ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల విభేదాల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతారన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి. ఆ జిల్లాలో ఆయన ఒక సీనియర్ నేత.